IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కృష్ణారెడ్డి గారు ఏంటి పరిస్థితి? పల్నాడులో గొడవలు కావచ్చు, మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇష్యూ కావచ్చు, ఏంటి ఏం జరుగుతుంది అసలు? మీరు ఓడిపోతున్నారనే ఏకంగా భయపడుతున్నారా, లేకపోతే భయపడి ఇవన్నీ చేశారా ఏంటి? ఏమి కరెక్ట్ కాదండి మాట్లాడటం. ఎక్కడైతే మన ఆ ఎన్నికల కమిషన్ ఆఫీసర్ మార్చింది సార్, అక్కడే గొడవలు ఎక్కువైనాయి సార్. మీరు కావాలంటే గమనించండి. ఎందుకంటే 2 డేస్ అండి, ఎలక్షన్కి 2 రోజుల ముందు మన డీజీపీని మారిస్తే పరిస్థితి ఎలా ఉంటుందండి? కొత్త వాళ్ళు సెట్ అవ్వడం కష్టం కదా అక్కడ. ఇదంతా ఒకటిసారి గేమ్ ప్లాన్ అండి. మోడీ గారితో పొత్తు పెట్టుకున్న కారణం కూడా చంద్రబాబు గారు అదే, ఏదో గెలవాలని తప్పంతా పెట్టుకోవాలి. ఈ పురంధేశ్వరి గారిని పెట్టుకొని ఆఫీసులో మార్చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం కోసం ఎవరి నుంచి తీరండి. అది చాలా ఎన్నికల కమిషన్ కూడా ఫస్ట్ నేను చాలా లైక్ చేశా. అబ్బో బెంచీలు కూడా బాగా పెయింట్లు వేస్తున్నారు, గుడ్డలు కడుతున్నారు అని అనుకున్నాను. తీరా చూసే సార్, తాడేపల్లిలో 6,000 మంది ఓటింగ్ ఒక కానిస్టేబుల్ పెట్టారండి. ఎంత దారుణం అంటే పరిస్థితి అసలు మరీ ఎంత. నేను 5 ఎలక్షన్లు చూశాను. ఇప్పుడు సుమారు నా వయసు 50 ఏళ్ళు. 5 ఎలక్షన్లు నేను అటెంప్ట్ చేశాను, చూశాను. ఇంత దరిద్రంగా ఈసీ వ్యవహరించింది నేను ఇంతవరకు ఎక్కడ కూడా చూడలేదు. మరి అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఏంటి మీ వైసీపీ వాళ్ళేమో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం, ఆల్రెడీ స్టేడియం బుక్ చేస్తున్నట్టు, లేదంటే హోటల్స్ బుక్ అయిపోతాయని చెప్తున్నారు, బస్ ఛార్జీలు పెంచేస్తారని చెప్తున్నారు. ఈ దేనికి ఇదంతా? గెలుస్తారని నమ్మకం ఉందా, లేకపోతే ఓన్లీ జస్ట్ ప్రజల్లో ఒక ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ నింపడానికి ఇట్లా చేస్తున్నారా? సార్ ఎన్నో నింపుతారు సార్ ధైర్యం. ఇప్పుడు జనాల్లో ఉంది సార్. 100% గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేస్తున్నాడు. సీట్లు అంటే మేము చెప్పలేం, కానీ డెఫినెట్గా 100% గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేస్తున్నాడు. రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నమాట వాస్తవం. ఒకటి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదు, చంద్రబాబుకి ఎందుకు ఓటేసి గెలిపించాలి? ఒక మాట చెప్పండి నాకు. ఇప్పుడు వీళ్ళకి బలంగా స్ట్రాంగ్గా ఉంటే ఇంత పొత్తులు దేనికి, ఇంత భయాలు దేనికి, ఇంత వ్యవహారం దేనికి చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాడు. ఎందుకంటే మంచి పనులు చేసి ఉన్నాడు సార్, ప్రజలకు మంచి అంచున్నాడు కాబట్టి ఓకే. నేను మంచి చేసి ఓటేమని అడిగాడు, ప్రజలు ఆశీర్వదించారు. డెఫినెట్గా రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. అందులో అనుమానం ఆక్షేపణ అవసరం లేదు. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం అయితే వైజాగ్లో చేస్తారు. డేట్ అయితే నాకు తెలియదండి, అంత పెద్ద స్థాయికి నాకు కాదు. డెఫినెట్గా ప్రమాణ స్వీకారం చేస్తాడు 100%. 9వ తారీఖు 9:38 అని చెప్పి ముహూర్తం కూడా పెట్టించేశారు మీ వాళ్ళు. అయితే నాకు తెలియదు సార్. డెఫినెట్గా డేట్ చెప్పను, ముహూర్తం చెప్పను, కానీ ఖచ్చితంగా అయితే ప్రమాణ స్వీకారం రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అందులో అనుమానం ఆక్షేపణ అవసరం లేదు. ఈ టీడీపీ వాళ్ళు అందరూ కూడా తెగ ఇదవుతున్నారు అన్నమాట, రెచ్చిపోతున్నారు. వాళ్ళు 4వ తారీఖు మధ్యాహ్నానికి వాళ్ళు ప్రశాంతంగా హాయిగా నిద్రపోయే పరిస్థితి వస్తుంది. కూటమే వస్తుంది. పోలింగ్ ఎక్కువ జరిగింది, మహిళలంతా ఓట్లు వేశారు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా వేశారు. నెక్స్ట్ బయట నుండి కూడా చాలా మంది వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారని చెప్తున్నారు. బయట నుంచి వచ్చి ఓటు వేసిన మాట వాస్తవమే. వాళ్ళు కసిగా వచ్చారు, ఎప్పుడు లేదు వచ్చారు. మహిళలు ఎందుకు వేస్తారని చంద్రబాబు గారికి ఎందుకు ఓటు వేస్తారు సార్? ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇవన్నీ అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం. ఇప్పుడు ఇవాళ పిలిచి నాకు అన్నం పెట్టేవాడు చూస్తారా, రేపు బిర్యానీ పెట్టేవాడు చూస్తారండి? ఇవాళ పిలిచి నాకు అన్నం పెడుతున్నారు, కడుపు నిండుతుంది, అది చూసుకుంటారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే విధానం ప్రజలకు నచ్చింది. ఆయనకి చక్కగా ఓటేస్తారు. చంద్రబాబు ఎందుకు నమ్ముతారండి? ఆయన జీవిత చరిత్ర 78 నుంచి ఎప్పుడన్నా ఆయన మంచి చెప్పాడా, మంచి చేశాడా? ఆయన చెప్పండి, నాలుగు చెప్పండి. చంద్రబాబు గారి పథకాలు 4 చెప్పండి ఎప్పుడన్నా సరే. ఇదిగో నేను ఈ చేశాను, ఈ గొప్ప కార్యం చేశా, ఈ ఘనకార్యం చేశా, ఈ పథకం పెట్టానని చెప్పండి. డెఫినెట్గా సార్ 100% జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే లేడీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకున్నారు సార్. పేద ప్రజలందరూ కూడా గుండెలో పెట్టుకున్నారు సార్. ఇది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పెత్తందారులకి పేదలకు మధ్యలో యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. పెత్తందారులంతా ఒకవైపు ఉన్నారండి, డబ్బులంతా ఒకవైపు ఉన్నారు, పేదలంతా ఒకవైపు ఉన్నారు. అందులో అనుమానం ఆక్షేపణ లేదు. అంటే 3 పార్టీలు కలిసి వచ్చాయి కదా, సో అడ్వాంటేజ్. చాలామంది ఏంటన్నారంటే కేకేఆర్ కప్పు కొట్టింది, ఇక్కడ కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. 100 రకాలు మాట్లాడుకుంటామండి, మీకు తెలియదే ఉంది. నోటికి అడ్డు లేకుండా మాట్లాడుకుంటాం. ఎందుకు సార్ 4వ తారీఖు మధ్యాహ్నం దాకా ఉన్నాం అనుకోండి, కాముగా విషయం తెలిసిపోద్ది కదా. రకరకాల ఊహానాలు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు పందాలకు వెళ్ళట్లేదండి. ₹2 అని చెప్పి విపరీతమైన బెట్టింగ్లు వేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. అంత నమ్మకంగా వాళ్ళు ఉన్నారు, మీ వైసీపీ వాళ్ళకి నమ్మకం లేదు, ఓడిపోతామనే భయంతో ఉన్నారు అనుకోవచ్చు కదా. సార్ భయాందోళన వాళ్ళకి, ఎందుకంటే ఏదైనా అదో రకమైన ఫీలింగ్, భయాందోళన. వాళ్ళు ఎర్రెక్కున్నారు, డబ్బులు ఖచ్చితంగా పోగొట్టుకుంటారు సార్, డౌట్లు. ఎందుకంటే అది ఒక భయాందోళన. అమ్మో చంద్రబాబు గారు లేకపోతే మా లైఫ్ లేదు, మేమంతా ఏమైపోతామో అనే ఇదిలో వాళ్ళు ఉన్నారండి. డెఫినెట్గా అసలు గవర్నమెంట్ 8% రాదండి, పక్కా జగన్మోహన్ రెడ్డి వస్తారు. టీడీపీ ఏ విధంగా వస్తుంది? ఏం చేసినారు వాళ్ళు? అంటే అభివృద్ధి చేస్తా అంటున్నాడు కదా విజనరీ లీడర్ చంద్రబాబు. 14 ఏళ్ళు చేశాడు, ఏం అభివృద్ధి ఇచ్చాడు? ఏం చేశాడు చెప్పండి? 14 ఏళ్ళు సీఎం చేసావే, ఏ అభివృద్ధి ఇచ్చావు నువ్వు? ఎవరికైనా పేదవాడికి అన్నం పెట్టావా? పేదవాడికి కనీసం ఒక గూడు కల్పించావా? ఒక ఇల్లు ఇప్పించావా? ఏం చేసావు చెప్పానండి? జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షలు ఇల్లు కట్టించాడు ఇవాళ. లేనోడికి శుభ్రంగా అన్నం పెట్టాడు, అర్థమైందా? బట్టలు ఇచ్చాడు, స్కూల్ బట్టలు ఏంటి, బ్యాగులు ఏంటి, ఇవన్నీ చేశాడు సార్. చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ ఆయన సపోర్ట్ ఓటేసి ఉన్నారు. అంటే లేదు, ఈసారి చంద్రబాబునే నమ్ముతారు, ఎందుకంటే పేదవాళ్ళందరినీ ధనవంతులుగా మారుస్తా అని చెప్పాడు చంద్రబాబు అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సార్, బెంజ్ కార్ ఇస్తాడు, కిలో బంగారం ఇస్తాడు. పేదవాళ్ళు ధనవంతులు ఎలా చేస్తారంటే పేదవాడికి చూడకపోతే నయం. పేదవాడిని తల ఎత్తుకునేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సార్ 3,000 రూపాయలు పెన్షన్ ఇంటికి వెళ్ళి 6 డోర్ కొట్టించి ఎవరిస్తారు సార్? ఎంత ఉందాతనం అండి. అంతకుముందు 200 రూపాయలు ఇచ్చిన రోజుల్లో 2 నెలలకు ఇచ్చేవాళ్ళు పెన్షన్. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి 6ంటికి లేకపోతే వాలంటీర్స్ ఇచ్చారు. వాలంటీర్స్కి హ్యాట్సప్ చెప్పాలండి. ఎందుకంటే అంత స్వచ్ఛంద సేవ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత మంచి పరిపాలన అందించారండి.